ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు గట్టి షాకులు తగిలాయి. భారీ అంచనాలు ఉన్న నిఖాత్ జారిన్, స్టార్ షట్లర్ పివి సింధు, భారత షట్లర్ సాత్విక్ చిరాగ్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు. పథకం ఖచ్చితంగా తెస్తారనుకున్న వాళ్ళు వెనుదిరగడంతో ఒలింపిక్స్ లో భారత్ పథకాల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వరుసగా 2 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గా నిలిచిన భారత్ బాక్సర్ నిఖాత్ జారిన్ తొలిసారి ఒలింపిక్ కు పాల్గొంది. అరంగేట్రంలోనే ఆమె సంచలనం సృష్టించిన క్వార్టర్ ఫైనల్స్ లో అంచనాలు తారుమారు కావడంతో ఓటమితో వెనుతిరిగింది. ఆసియా గేమ్స్ వరల్డ్ గోల్డ్ మెడలిస్ట్ చైనాకు చెందిన టాప్ స్పీడ్ యువి చేతిలో 5-0 తేడాతో నిఖాత్ పరాజయం పాలైంది. అయితే మరోపక్క వీరు మాత్రం ఖచ్చితంగా భారత్కు పథకం తెచ్చిపెడతారనుకున్న భారత్ పురుషులు బ్యాడ్మింటన్ డబుల్ సాత్విక్ చిరాగ్ జోడీ ఓటమితో వెనుదిరిగింది. కొత్తగా లంకా చిరాగ్తో కలిసి తెలుగు కుర్రాడు సాత్విక్ సంచలనాలు సృష్టించడమే పతాక్ ధీమా పెంచింది. అందుకు తగ్గట్టే తొలుత వారి ప్రదర్శన కూడా సాగింది. వరుసగా 2 విజయాలతో గ్రూప్ దశను అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్స్ కు చేరుకున్నారు. అక్కడ మలేషియాకు చెందిన ఆరోన్ చియావ్యూకు సహా చేతిలో 21-13, 14-21, 16-21 తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో పోటీ నుంచి నిష్క్రమించారు. ఇక హ్యాట్రిక్ మెడలే లక్ష్యంగా బరిలోకి దిగిన సింధుకు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ ప్రీ క్వార్టర్స్లో సింధు ఓటమితో వెనుదిరిగింది. చైనా క్రీడాకారిణి షీ బింగ్ జియావో చేతిలో 19-21, 14-21 తేడాతో ఓటమి చవిచూసింది. కాగా రియా టోక్యో ఒలింపిక్స్లో రజతం, కాంస్యం సొంతం చేసుకున్న సింధుకు ప్యారిస్ ఒలింపిక్స్లో నిరాశ మిగిలింది. కొంతకాలంగా ఫామ్ లేమితో గాయాలతో సింధు తన స్థాయి ప్రదర్శన చేయలేకపోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.